నీ హృదయములో నా మాటలు నివసించుకున్నప్పుడు నువ్వు అనుకున్న ప్రతి కార్యాన్ని నేను చేయుటకు శక్తి కలిగిన వాడిని, నిన్ను గొప్ప జనాంగంగా చేసి నీ స్థితిగతులను మార్చగలిగే దేవుడు నేనే. ఎవరు నిన్ను తృణీకరించినా నేను నిన్ను హత్తుకునే దేవుడని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయంలో ఏ దిగులు, చింత, వేదన, దుఃఖమున్నా వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు తొలగిస్తారని, అంత మాత్రమే కాకుండా నీకున్న ప్రతి ఒక్క ఆవేశాన్ని తొలగించి నీకు దీర్ఘశాంతాన్ని అనుగ్రహించగలిగే దేవుడు. ఆయన మాటలని హృదయంలో ఉంచుకొని ఆయన చెబుతున్న ప్రతి మాటని నువ్వు గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పట్టుదలతో నువ్వు అనుకున్న ప్రతి కార్యాన్ని దేవుడు నీకు కలగచేసి నిన్ను తేజరిలింప చేయగలిగే దేవుడు. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో కూడా నీకు సహాయం చేసే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు అని ఈరోజు మనతో ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు మన హృదయంలో నిలబెట్టుకున్నప్పుడు ఎన్నో మేలులు చేస్తానని చెప్పాడు. అవన్నీ మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.